రామగుండం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వర్గీయ కాసర్ల సుశీల జ్ఞాపకార్థం వారి కుమారులు కాసర్ల ఆనంద్ ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని బుధవారం రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి ప్రారంభించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ధర్మిలా ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మరి యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయమైనది. మరి యొక్క చలివేంద్రముకు మన నగర మేయర్ గారు మహంకాళ స్వామి గారి చేతుల మీద చేయడం జరిగింది. మరి ఈ యొక్క చలివేంద్రముకు మరి మన గోపా సంఘము రాష్ట్ర కన్వీనర్ కోకనీరు గారు ప్రభుత్వంలో మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చలివేంద్రముకు మరి ఈ నీటి సరఫరా చేయడం ముందు కట్టినటువంటి మన కాసర్ల ఆనంద్ గారు వారి యొక్క తల్లి సుశీలమ్మ జ్ఞాపకార్థంగా మరి యొక్క చలివేంద్రం ముందుకు వంతుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి నేను మా ఓపా సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకా ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్, కార్పొరేటర్ ఖజాపురం రాజేందర్, సత్యప్రసాద్, విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్, రామగుండం నియోజకవర్గం సంఘం నాయకులు నాగుల మల్యాల రాజమౌళిచార్యులు, పానుగంటి స్వామి, కత్రోజు మోహన్, మారుతి, బసవతుల రామయ్య, రవీంద్రాచారి, కాసల్ ఆనంద్, బసవపత్రి వెంకటేశ్వర్లు, పానుగంటి వెంకటేశ్వర్లు, మన్మయ సంఘం సబ్ అధ్యక్షులు చిన్నోజు నారాయణ, బులియన్ అధ్యక్షులు గుగ్గిల రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.